తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెను ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైఫండ్ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కోరుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని, అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలు బహిష్కరిస్తామని టీజేయూడీఏ హెచ్చరించింది. తెలంగాణ జూడాల హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో. శివ, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ మరొకసారి రోడ్డు ఎక్కడానికి అయితే సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలంటూ కూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. లేనట్లయితే జూన్ 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలలో ధర్నాలు చేస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే స్టైఫండ్ అంశంతో పాటు అధ్యాపకుల రిక్రూట్మెంట్ మరియు ఇతరత్ర సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇటీవలే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేశారు. మంత్రి దామోదర రాజనరసింహతో వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. అయితే తాజాగా మరోసారి జూనియర్ డాక్టర్లు ధర్నాలకు సిద్ధమవడంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో డెఫినెట్ గా చూడాలి. అయితే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నాకి రెడీ అయిపోయినట్టుగా కూడా వాళ్ళు తెలియనున్నారు. అయితే ఈ మేరకు శుక్రవారం తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాన్ న్యూటన్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసినా కూడా ఫలితం లేదన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి చేపట్టిన ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా పాల్గొనాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. శివ, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యిందా ఇప్పటి వరకు? అలాగే డాక్టర్లు చెప్తున్నటువంటి సమస్యలకు సంబంధించి, ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల అంశాలకు సంబంధించి ఈ మెడికల్ అధికారులు ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా వినోద్? అయితే ఇంతకు ముందు అయితే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన సందర్భాలు ఉంటే వాళ్ళతో మాత్రం మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరిపిన మాట వాస్తవం. అయితే అప్పటికప్పుడు మాత్రం ఆ చర్చలకు సంబంధించి ఆ ఇష్యూ అప్పటికే క్లోజ్ అయిపోయింది. కానీ మరోసారి ఆ విషయంతో మంత్రి చేసినటువంటి చర్చలతో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి ఈ నెల 30వ తారీఖున మంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వాళ్ళు లేఖ రాయడము, అంటే ధర్నా ఈ నెల 30వ తారీఖున ధర్నా చేపట్టనున్నట్టుగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాన్ న్యూటన్ ఒక ప్రకటన అయితే తెలిపారు. ఇటు మంత్రి దామోదర రాజనరసింహ కావచ్చు, అలాగే గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇంతకు ముందు ధర్నాలు అవ్వచ్చు, మంత్రిని కలిసినటువంటి సందర్భాల్లో వాళ్ళు డిమాండ్స్ కి ఏమాత్రం, అంటే వాళ్ళ డిమాండ్స్ ఇప్పటి వరకు ఏమాత్రము వర్కౌట్ అవ్వట్లేదు. డెఫినెట్ గా అటు స్టైఫండ్ చెల్లింపుల్లో జాప్యం లాంటివి, అలాగే మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం, ఇటు బోధనా సిబ్బంది, అలాగే స్కాలర్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో కూడా ఇప్పటికీ ప్రతి విషయంలో ఆలస్యం, ప్రతి దాంట్లో ఆలస్యం, జాప్యం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఎన్నిసార్లు మేము వినతి పత్రం అందజేసినా కూడా ఫలితం లేదంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మంత్రి దామోదర రాజనరసింహ గత వారం 10 రోజుల కిందట కూడా వాళ్ళతో మీటింగ్ అయినటువంటి సందర్భాలు, కానీ ఎక్కడ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మరోసారి అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, ఒక హైదరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అంతా కూడా డెఫినెట్ గా అంటే హైదరాబాద్ లో చేపట్టే ధర్నాలో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొన్నట్టు కూడా ఆయన పిలుపునిచ్చారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.